వాళ్ళిద్దరు వైసీపీలో సీనియర్ లీడర్లు. ఒకరు మాజీ మంత్రి అయితే మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందా? ఇప్పుడు వీరిద్దరి మధ్య లోలితో పార్టీలో కింది స్థాయి కేడర్ తెగ పరేషాన్ అవుతోందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నేతను ఓడగొట్టేందుకు సీనియర్ లీడర్ ప్రత్యర్థులకు డబ్బు సహాయం చేశారా? ఇప్పుడు ఇదే విషయంపై ఇద్దరి నేతల మధ్య రచ్చరచ్చ అవుతోందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయిన నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజులుగా వైసీపీలో నెంబర్ 2 లీడర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య వార్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భుజాలపై తుపాకీ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాజకీయ కాల్పులు చెవిరెడ్డి జరుపుతున్నారని ఆరోపణ పెద్ద ఆయన అనుచరుల నుంచి వస్తోంది. ఇదే సందర్భంలో చంద్రగిరిలో తన కుమారుడు మోహిత్ రెడ్డిని ఓడించేందుకు పులివర్తి నానికి 20 కోట్లు పెద్ద ఆయన ఆర్థిక సహాయం చేశారని చెవిరెడ్డి బహిరంగంగా ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో మోహిత్ రెడ్డికి ఓటమి తప్పలేదు. అప్పటికే జిల్లాను ఒంటి చేత్తో శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రగిరిలో మోహిత్ రెడ్డిని ఓడగొట్టేందుకు కోట్ల రూపాయలు సాయం చేశారని చెవిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అందుకే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో చెవిరెడ్డి కుమ్మక్కై పెద్దిరెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో చెవిరెడ్డికి అనుకూలంగా వైరల్ అవుతున్న ఓ పోస్ట్ వైసీపీలో కలకలం రేపుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో లాలూచీతనంతో ఆ పార్టీ పెద్దల నుంచి నువ్వు పొందిన సాయం, వ్యాపారపరంగా నువ్వు చేసుకున్న పనులు ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందామా అంటూ మొదలైన వార్ వైసీపీ పెద్ద మంత్రుల సహకారంతో నడిచిన వ్యాపారాలు ఒక్కరోజైనా మూతపడ్డాయా అనే వరకు వెళ్ళింది. అలాగే రాష్ట్రమంతటా గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిగితే మీ క్వారీలపై ఎందుకు జరగలేదని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యే పులివర్తి నానిని టార్గెట్ చేసే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పదే పదే పరోక్షంగా విమర్శలు చేశారని ప్రచారం సాగుతోంది. అటు పులివర్తి నానికి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సాయం చేశారని చెప్పకనే చెప్పేశారు. ఇక నాని క్వారీలపై విజిలెన్స్ దాడులు జరగకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాటి గనుల శాఖ ఉన్నతాధికారికి చెప్పినట్టు ఇదే పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు చెవిరెడ్డి దగ్గర సాయం పొందలేదని కాణిపాకంలో ప్రమాణం చేయగలవా అని పులివర్తి నానికి సవాల్ విసరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ పులివర్తికి పెద్దిరెడ్డి సాయం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మరి తన ప్రధాన ప్రత్యర్థి అయిన పులివర్తికి చెవిరెడ్డి ఏ విధంగా సాయం చేశారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని ఉపయోగించుకొని పులివర్తికి చెవిరెడ్డి సాయం చేశానని బహిరంగంగా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటప్పుడు పెద్దిరెడ్డిని విమర్శించడం వల్ల ప్రయోజనం ఏముందనే ప్రశ్న ఆయన అనుచరుల నుంచి వస్తోంది. మరీ ముఖ్యంగా జగన్కు నీడలా ఉంటూ పెద్దిరెడ్డిని విమర్శించడం వల్ల తానెంతో అభిమానించే వైసీపీ అధినేతకు రాజకీయంగా నష్టం కలుగుతుందని చెవిరెడ్డి ఆలోచించాల్సిన అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి కూడా అందరినీ కలుపుకెళుతూ తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని ఆయనకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వైసీపీ రాజకీయంగా బలపడితేనే తనతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలంతా సంతోషంగా ఉంటారని పెద్దిరెడ్డికి తెలుసు. వీళ్ళిద్దరి మధ్య వైఎస్ జగన్ సయోధ్య కుదిర్చితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద వైసీపీలో ఈ ఇద్దరు నేతలు ఎంతకాలం కలహించుకుంటారని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వైఎస్ జగన్ రాజీ కుదర్చాలని కోరుతున్నారు.